ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కాపుల పోరాటంపై పవన్ స్పీచ్ విన్న వర్మ దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అసలు ఆ స్పీచ్ అతనికైనా అర్థమైందా, ప్రెస్ మీట్ కు వచ్చినప్పుడు కారులో పక్కనున్న వ్యక్తి చెబుతున్న మాటలకు పవన్ ప్రభావితమై ఇచ్చిన స్పీచ్ అది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ ఓసారి చూసి మీరే నేర్చుకోండి, అర్థమయ్యే వరకు రిపీట్ మోడ్లో పెట్టి మరీ చూడండి అంటూ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇది నా విజ్ఞప్తి అని పేర్కొన్న వర్మ ఈ భావాలని పవన్ అభిమానిగానే వ్యక్తపరుస్తున్నట్లుగా చెప్పడం విశేషం. దీనిని వ్యతిరేకించిన ఎవరైనా నమ్మకద్రోహులే అనడం కొసమెరుపు. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.